ఇది నిన్న చేసిన క్యాటరింగ్ అన్నమాట. ఫస్ట్ ఒక వెజ్ పలావా ఆర్డర్ చేసుకున్నారు. నచ్చితే చెప్తామన్నారు. తర్వాత తిన్న తర్వాత నచ్చినాక ఈ ఆర్డర్ ఇచ్చారు. మిగతా ఏమి ఇవ్వలేదు. ఓన్లీ కొన్ని ఐటమ్స్, 7 ఐటమ్స్ మాత్రమే ఇచ్చారు. ఒక వంకాయ కర్రీ, ఒక బెండకాయ ఫ్రై, బీరకాయ పచ్చడి, పూర్ణాలు. పిండి కొంచెం లూజ్ అవటం వల్ల అంటే షేప్ అలా వచ్చింది, కానీ టేస్ట్ అయితే చాలా బాగుంది. పూర్ణం పప్పు కూడా చాలా నెయ్యేసి మంచిగా వండాను. రసం, వైట్ రైస్, పప్పు అన్నమాట. పప్పు కూడా ఆకుకూరలు, మామిడికాయ వేసాను. ఆకుకూరలు అంటే బచ్చల కూర వేసాను. పప్పుల్లో బచ్చల కూర డిఫరెంట్ టేస్ట్ వస్తుంది. ఉన్నానమాట. తర్వాత 7 ఐటమ్స్కి ఒక రేట్ ఉంటుంది, 10 ఐటమ్స్కి ఒక రేట్ ఉంటుంది, 13 ఐటమ్స్కి ఒక రేట్ ఉంటుంది. ఐటమ్స్ని బట్టి, క్వాంటిటీని బట్టి రేట్స్ ఉంటాయి. ఇప్పుడు మనం సరుకులన్నీ తెచ్చి ఇచ్చి ఒక మనిషిని పెట్టి వండిస్తున్నందుకే వాళ్ళు 2,000 అలా తీసుకుంటున్నారు. ఆ సరుకులన్నీ పోగా నాకు మిగిలేదు, నా కూలి మాత్రమే మిగులుతుంది. అంత క్వాలిటీ పెడతాను నేను. కొంచెం హెల్దీగా వండాలి. మామూలుగా ఎలా పడితే అలా వండేసాను. చాలా కేర్ తీసుకుని చీకటితో 4ంటికి లేచి ఒక్కోటి అన్ని కూరగాయలు కడుక్కుని ఆ మార్నింగే చేసుకోవాలి ఏదైనా సరే. కటింగులతో సహా మొత్తం మార్నింగే చేసుకుంటాను నేను. తర్వాత ఈ డబ్బాలు తీసుకొచ్చి ప్యాక్ చేసుకున్నాం నీట్గా. అయితే ప్యాకింగ్ వచ్చేసి ఆ కంటైనర్లు వచ్చేసి వేడిని తట్టుకోవటానికి ఫుడ్ కు సంబంధించినవి తీసుకున్నాము. ఎక్కువ రేట్లు పడినాయి. ప్యాకింగ్ ఛార్జెస్ వాళ్ళు ఇచ్చారు. వాళ్ళు ఇచ్చింది కాక ఇంకా మాకు పైన 200 పడింది. అది ఫుడ్ వేసినా కూడా ప్రాబ్లం ఉండదని చెప్పారు షాప్ లో. అలాంటివి తీసుకున్నాము. ఎందుకంటే వాళ్ళది చాలా దూరం అయిపోయింది. మా సామాను ఇవ్వటానికి ఇచ్చి మళ్ళీ మనిషిని పంపించి మళ్ళీ తీసుకొచ్చిన, మనిషిని పంపించిన తర్వాత సామానం తీసుకెళ్ళి వాళ్ళు ఖాళీ అయ్యే వరకు వెయిట్ చేసి సాయంత్రం వరకు రావాల్సి వస్తుంది. ఇది బాగుంది, ఇచ్చి పంపించేస్తే మనకి పని కలిసి వస్తుంది. కాకపోతే సామాను ఇచ్చినా వచ్చేటప్పుడు ఆటో చార్జెస్ వాళ్ళే ఇస్తారు క్యాటరింగ్ కి. ఆ, కాకపోతే ఇలా కంటైనర్లో పంపించేస్తే ఈజీగా ఉంది పని.